అని చెప్పారట. వసుదేవుణ్ణి విడిపించుకుందుకోసం తల్లిదండ్రులు కనుక ఆ బలరామకృష్ణులు ఇద్దరు చక్కా వస్తారు అని చెప్పి ఎప్పుడైతే ఉపాయం చెప్పారో ఆ రామకృష్ణుల్ని సాక్షాత్తు తనకు మృత్యుదేవతలే వాళ్ళు అని భయపడిపోయినటువంటి వాడై వసుదేవుణ్ణి మళ్ళీ భార్యలతో సహా మళ్ళీ కాళ్ళు బంధాలు వేసేసేసి మరి వీళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేయలేదుగా ఇవాటి వరకును. ఆ చెయ్యడం అంటే కేవలం భీతి, అంతకంటే ఏం లేదు. ఆ తర్వాత మార్గాన్ని చూపించిన చెప్పేసేసి నారదుడు కాస్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కంసుడు కేసి అనేటటువంటి రాక్షసుని పిలిచాడు. మరే నువ్వు వ్రజానికి వెళ్ళి రామకృష్ణుని జయించవలసింది అన్నారు. ఆ తర్వాత ముష్టిక, చాణూర, శల, తోశల ఇత్యాది ప్రవృత్తులైనటువంటి మల్లులందరినీ పిలిచారు. ఆ తర్వాత ఏనుగుని తోలేటటువంటి వాళ్ళు హస్తిపురు అంటే మావటీళ్ళు అన్నమాట, వాళ్ళని పిలిచారు. ముష్టిక, చాణూరులా నా మాట వినండి, వసుదేవుడు కొడుకులిద్దరూ కూడా రామకృష్ణులుగా నందవ్రజంలో ఉన్నారట. మీరేం చేస్తారో తెలియదు. బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరినీ ఇందుకోసం సృష్టి చేశాడు. సరే ఇక్కడికి తీసుకొద్దాం వాళ్ళని, మల్ల యుద్ధంలో వాళ్ళని కాస్త కృష్ణార్పణం చేసేసేయాలి అని. అక్కడికి వెళ్ళినా కృష్ణుడే అక్కడికే అర్పించడం. ఒకవేళ వాళ్ళు చేయదలుచుకున్నా అంతకంటే చేయగలిగింది ఏం లేదు కదా అని మంచలు ఏర్పాటు చేయండి, మహారాజులందరినీ పిలవండి, మల్ల యుద్ధాన్ని అందరూ చూస్తారు. ఓ భద్ర, ఓ మహామాత్ర అంటే మహామాత్రుడు అన్నమాట. రామకృష్ణులు వచ్చినటువంటి సమయంలో నువ్వేం చేస్తావంటే కువలయాపీడం అనేటటువంటి ఏనుగును రంగశాలకు ద్వారంలో అట్టేపెట్టు. ఆ కువలయాపీడం మామూలు ఏనుగు కాదు, 1000 ఏనుగుల బలం కలది. దాన్ని అక్కడ పెడితే ఆ రామకృష్ణులు లోపలికి వచ్చేటప్పుడు వారిద్దరినీ అక్కడే పూర్తి చేసేసేసి చతుర్దశి నాడు ధనుర్యజ్ఞం చేద్దాం. అందులో మేధ్యములైనటువంటి పశువులు దాని యొక్క మాంసాలు ఆ రుద్రునికి సమర్పణం చేద్దాం అని చెప్పి ఆజ్ఞాపనం చేసేశాడు. సరే వీళ్ళందరూ అంగీకరించారు. ఆ తర్వాత యదుశ్రేష్ఠుడైనటువంటి అక్రూరుణ్ణి పిలిచారు. దానపతే అక్రూరా అన్నారు. వీడికి చిన్నప్పటి నుంచి దానాలు ఇవ్వడం అలవాటుగా పోరు. సరే అవి తర్వాత బాగా ఉపకరిస్తాయి. భోజవృష్ణి వంశాల్లో నీ వంటివాడు నాకు హితమును చేకూర్చేవాడు ఎవడు లేడురా అని చెప్పి నువ్వు పూర్వకాలంలో వామనరూపుడైనటువంటి విష్ణువును ఇంద్రుడు వినియోగించుకున్నటువంటి వాడై స్వార్థాన్ని సంపాదించుకున్నాడు. అదే రీతిగా ఒక మహాకార్యం నీ ద్వారా నేను పొందాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు అక్రూరుడు వామనుడైపోయినాడు, తాను ఇంద్రుడైపోయినాడు. అది విశేషం. నువ్వు నందవ్రజానికి వెళ్ళు, అక్కడ రామకృష్ణులు ఉంటారు, వసుదేవుడు కొడుకులు అంటాడు. పాపం అక్రూరుడు వాడికేం తెలుసు, వసుదేవుడు కొడుకులు అండి వాళ్ళు అని. వాళ్ళిద్దరినీ ఇక్కడికి తీసుకురా. విష్ణువుని ఆశ్రయించినటువంటి దేవతలు వీళ్ళిద్దరినీ సృష్టించారట నన్ను చంపడానికి. మంచి మంచి కానుకలు అవి పుచ్చుకుని నందాది గోపలు ఇక్కడికి వచ్చేట్టుగా చెయ్యి. వస్తే కాలపురుషుడితో సమానమైనటువంటి ఏనుగును గుమ్మంలో పెడతాం. ఆ తర్వాత అక్కడ విడిచేయడానుకో ఒకవేళ లోపలికి వస్తారు. ఇక్కడ ముష్టికాసుర, చాణూర, మల్లయుద్ధ విశారద వీళ్ళందరితోటి కూడా ఆ మల్ల యుద్ధం చేయిస్తాం. ఆ తర్వాత సంతప్తులైనటువంటి వసుదేవాదులు వాళ్ళిద్దరూ పోతే కొడుకులు పోయారని నేడుస్తారు కదా దేవకీ వసుదేవులు. ఆ తర్వాత వృష్ణిభోజ దాసారహాదులు అందరూ కూడా ఈ యాదవులందరినీ సంహరించేస్తాను నేను. రాజ్యలోలుపుడు మా తండ్రి గారు శోద్ధ రాజ్యకాముకుడండి. ఆయనకి ఎందుకు చెప్పండి మసలుతాక. ఆ వృద్ధుడైనటువంటి పితరు ఉగ్రసేనుడి వీళ్ళందరినీ కూడా ఆ వాళ్ళ సోదరుడు నాడు దేవకుడు ఇలా నా శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తర్వాత చంపేస్తాను అన్నాడు. తండ్రిని చంపడానికి కూడా సిద్ధపడిపోయినాడు అన్నమాట. ఆ స్థితిలోకి వచ్చాడు కంసుడు. ఇప్పటికీ పాపం బదులైతే కానీ పూర్ణమైతేనే కానీ విముక్తి కలగదు కదా. అప్పుడు నిష్కంటకమైనటువంటి భూమరాన్ని నేను పరిపాలిస్తాను. ఓ అక్రూరా, నాకు శత్రువులు ఉంటే కెట్టదయ్యా, అందుకోసం అని చెప్పి నేను ఈ పని చేస్తున్నాను. ధనుర్యజ్ఞాన్ని చూడడం కోసం అని చెప్పి రావలసింది అని పిలవండి అందరినీ కూడా అన్నారు. అంటే ఓ రాజా, నీ మరణాన్ని పోగొట్టుకుందుకోసం నువ్వు కోరిన కోరిక చాలా మంచిది. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఫలితం ఉన్నా ఫలితం లేకపోయినా మన కర్మ మనం చెయ్యాలి కనుక చెయ్యాలి, బాగానే ఉన్నది. ఫలప్రాప్తి దైవాధీనమై ఉంటుంది. ఈ జనమంతరూ కూడా దైవహతులై తమ మనోరథులు తీరకపోతే ఏడుస్తుంటారు లోకంలో. అయితే దాంతో ఏమవుతుందంటే ఫలం మీద దృష్టి పెట్టుకుంటున్నారు కనుక శోకమోహాలు కలుగుతున్నాయి. అయ్యో ఇంత పని చేశాను, నాకు ఈ పని తెరవేయలేదే అని. కనుక అయినప్పటికీ నువ్వు చెప్పిన ఆజ్ఞను నేను పరిపాలిస్తాను దైవాధీనం అయినప్పటికీ అన్నాడు.
అక్రూరుని ఆదేశించినటువంటి వాడి మంత్రులందరినీ విడిచిపెట్టి ఈయన ఇంటికి వెళ్ళిపోయినాడు. అక్రూరుడు కూడా తన ఇంటికి వెళ్ళేది వెళ్ళిపోయినాడు. ఏర్పాట్లు అయిపోయినాయి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే పూర్వార్ధే షట్త్రింశోऽధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్విందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ కేశీదుకం సప్రహితః ఖురైర్మహిం మహాహయో నిర్జన్మనోజనోజవః సటావధూతా భ్రవిమానసంకులం కుర్వన్నభో హేషిత భీషితాఖిలః గణః. శిశుకులు వారు చెబుతున్నారు, పరీక్షణ్ మహారాజా, ఈ కంసుడు ముందుగా కేసి అనే రాక్షసుని పంపించాడు. వీడు గుర్రం వేషాన్ని ధరించినటువంటి వాడై పెద్ద పెద్ద ధనులు చేస్తూ గుర్రమును హేషితము అని అంటారు. సంస్కృతంలోకి వచ్చేటప్పటికి హేషితము అంటే సకిలించుట అని తెలుగులో అర్థం. ఏనుగు సకిలించిందని అనకూడదు. ఇలా ఒక్కొక్క జంతువు యొక్క ధ్వనికి ఒక్కొక్క పేరు అన్నమాట. అది హేషలు పెడుతూ ఉండేటువంటిదే బయలుదేరింది. పెద్ద మేఘలాగా వేషాన్ని వేసేసుకున్నది. భూమిని కంపింప చేసేస్తోంది. కంసులకు ప్రీతిని చేకూరుస్తే ఇది ఎలాంటిదంటే మేనమామ చెవిలో వెంట్రుకలు మొలవడం లాంటిది. వీడికి తాను చేసే పనుల వల్ల ఏదో తన యొక్క లాభాన్ని పొందవచ్చు అనొచ్చు కదా, కాదట. కంసుని సంతోషపెడితే ఆయన ఏవో కానుకలు ఇస్తూ ఉంటాడు కదా, మనం కారు కొనుక్కోవచ్చు. అది వాడి ఏడుపు. సరే వెళ్ళారు. ఆ వ్రజానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ శబ్దముల చేత వారందరినీ భయపరుస్తూ ఉండేటువంటి వాడై వచ్చేటప్పటికీ కృష్ణ పరమాత్మ ఎదురుగుండా ముందు ఆయన చక్కా వచ్చాడు. వీడు కృష్ణుడిని చూసేటప్పటికే ముఖం కాంతివంతం అయిపోయింది. మొత్తం ఆకాశాన్ని మింగేసేటట్టుగా నోరు తెరిచేసి వెళ్ళేటప్పటికీ కృష్ణ పరమాత్మని కాళ్లతో తన్నట్ట. గుర్రం కూడా అప్పుడప్పుడు తన్నుతూ ఉండడం ఉన్నది. అయితే గాడిదలాగా వెనక కాళ్లతోటే అని కాదు, కాక అంతలా కాదు. సరే భగవంతుడు ఆ కాళ్ళతో తన్నుతుంటే ఇలా పక్కకి తప్పుకున్నాడు. ఆ కాళ్ళు పైకి పోయి ఆకాశంలోకి. ప్రమాదం ఏం లేదు. వెంటనే ఆ పాదాలను రెండింటినీ పట్టుకున్నటువంటి వాళ్ళ రెండు చేతులతోటి కూడా గిరగిరా తిప్పి ధనుష్ప్రమాణం అని ఒక ప్రమాణం ఉన్నది. అంటే అది 8 హస్తములో ఎంతో ఉంది దాని యొక్క స్వరూపం. అంటే మనిషి కంటే కూడా ఎక్కువ పడుకుంటుంది ధనుస్సు. ఆ ధనుశాస్త్రంలో చెప్పినటువంటి విధానంగా చూస్తే సరే ఆ ధనుస్సు ప్రమాణంతో 100 ధనువుల దూరానికి విసిరేశాడు అన్నారు. అక్కడ పడ్డాడు వెళ్ళివాడు. మళ్ళీ కాసేపటికి స్పృహ వచ్చింది, లేచాడు. లేచేసి మళ్ళీ వచ్చాడు. నోరు బాగా తెరిచేసినటువంటి వాడై కృష్ణుడి దగ్గరికి వచ్చాడు అన్నారు. కృష్ణుడు బాగా ఏం చేశారట, రానాయన అని చెప్పి చెయ్యి పట్టుకెళ్ళి ఆ నోట్లో పెట్టారు. ఇది బాగా లోపలికి వెళ్ళింది, ఆ గొంతుకు దాకాను. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఈ భుజాన్ని వాపంటారు చూడండి, అలాగా దీన్ని కరిచేద్దామని అనుకున్నాడు వాడు. ఇది చూస్తే ఎర్రగా కాలినటువంటి నిప్పు దండంలాగా ఉన్నదన్నమాట. ఇనప దండంలాగా అది ముట్టుకుంటే మండుతోంది, నవలడానికి ఇనుము. ఇది పరిస్థితి అన్నమాట. పళ్ళు ఊడిపోయాయి. ఆ తర్వాత వేళకోళం లేదు, సర్వేదంతాహ పతితాహ అని రాశారు వారు ఆ ఇనప ముక్కను నవిలేటప్పటికి. ఆ తర్వాత ముఖంలో ప్రవేశించినటువంటి ఈ బాహువు ఉపేక్షించిన రోగం వృద్ధి పొందినట్లుగా, పోలికి ఎంత బాగా చెప్పారో చూడండి. రోగం వస్తే మందేకుండా వదిలేస్తే అది ఎలా పెరుగుతుందో అలాగా ఆ నోట్లో ఈ చెయ్యి పెరిగిపోవడం ప్రారంభించింది. గొంతుకులోకి శ్వాస ఆడడం తప్పిపోయింది. దాంతో శ్వాస నిరుద్ధుడై ఆ కేసి అనేటువంటి రాక్షసుడు గుడ్లు తిప్పేసేసుకుంటూ ఆ తర్వాత మలమూత్రాదులను విసర్జిస్తూ నేల మీద పడిపోయినాడు అన్నారు. ఈ విధంగా దేవతలందరూ సంతృష్టి పొందినటువంటి వాళ్ళే స్తోత్రాలు చేశారు. భక్తశ్రేష్ఠుడైనటువంటి నారదుడు ఆ సమయంలో కృష్ణ పరమాత్మను ఇట్లా స్తుతి చేశాడన్నారు. కృష్ణ, యోగేశ, వాసుదేవ, ఈశా, నువ్వు కట్టెల చేత అగ్ని వృద్ధి పొందినట్లుగా లేదా కట్టె లోపల అంతటా అగ్ని వ్యాపించినట్టుగా సర్వసాక్షి అయినటువంటి వాడవై నువ్వు ఉన్నావు. ఆత్మాశ్రయుడు, సత్యసంకల్పం కలిగిన వాడు, సత్వాది గుణములన్నింటినీ సృష్టి చేసినటువంటి వాడు నువ్వే. నీ శబ్దాన్ని ఈ లోకాలను రక్షించడం కోసం చెప్పేసి అవతరించావయ్యా. నీ మాట వినపడితే స్వర్గం ఖాళీ చేయండి రా అని దేవతలతో మాట్లాడితే వెంటనే ఖాళీ చేసేస్తారు వాడు. అంతటి శాసనం చేసేటువంటి వాడవై ఉన్నావు. ఈ గుర్రం రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు మా అందరి భాగ్యం చేత మరణించాడయ్యా. సరే బాగానే ఉంది, కానీ ఇవాళ అక్రూరుడు వస్తాడు. ఇది చెప్పడం కోసం వచ్చాడు ఆయన, ఈ స్థుతి కోసం కాదు. అక్రూరుడు రాబోతున్నాడు, మధురకు వస్తాడు, నిన్ను మధురకు తీసుకెడతాడు. రేపు అది పరశ్వః అంటే 3వ నాడు, ఎల్లుండి కువలయాపేడం అనేటువంటి ఏనుగు కానీ చాణూరు ముష్టిగాదులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు నీకోసమనే. దాన్నంతని కూడా చూడాలి అని చెప్పారు.
ఇవన్నీ నేను చూస్తాను, నువ్వు వెళుతూ ఉంటావు కదా, నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. ఇదేమిటి అని అంటే కాలజవనాదులు వధం కూడా చేయవలసి ఉంది, పారిజాతాపహరణం చెయ్యాలి అని ఇట్లా ఇటుపైన చెయ్యబోయేటటువంటి కృత్యములన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసి, యుధిష్ఠిర యజ్ఞంలో శిశుపాలవధం చేస్తావయ్యా, ఇవన్నీ నేను చూస్తాను, ఆ 18 అక్షౌహిణీల సైన్యంతో మహాయుద్ధం, భారత యుద్ధం అది చూస్తాను అంటూ ఆయన యొక్క స్వరూపానంతని వర్ణించి రాబోయే చరిత్రలన్నింటినీ గుర్తు చేసి, అయ్యా నీ పాదపద్మములను శరణు పొందుతున్నాను అని చెప్పినటువంటి వాడై కృష్ణుడికి నమస్కారం చేసేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినారు. శిశుకులు వారు చెబుతున్నారు, ఈ విధంగా వెళ్ళినటువంటి వాడై నారదుడు వెళ్ళాడు. కృష్ణుడు కూడా ఈ కేసును సంహరించిన తర్వాత అక్కడ నుండే గోపాలకులందరూ స్తుతి చేస్తుంటే సంతోషిస్తూ ఉన్నాడు. సరే ఒకరోజు అయ్యేటప్పటికీ గోపులు, గోవర్ధనులు, పర్వతం, ఈ ఉపత్యకలు ఇవన్నీ కూడా దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నారు. వారు చోరపాల మిషేహ, చోరపాల మిషేణ అని అంటే చోరుడు పాలడు అంటే ఇది దొంగ పోలీసు అని అనమాట. కొంతమంది దొంగలు, కొంతమంది పాలకులను, వీళ్ళు వాళ్ళని పట్టుకోవడం, వీళ్ళు వీళ్ళని పట్టుకోవడం, ఏదో మొత్తం ఆ ఆట యొక్క స్వభావం. ఇంతట్లో వ్యోమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చి, వాడు కూడా గోపబాల ద్వేషాన్ని ధరించినటువంటి వాడై వేషంలాగా మేకలాగా సంచరిస్తూ, అంటే పెద్ద గొప్పగా హడావిడి చేయకుండా ఉంటుండేటువంటి వాడి చాలామంది గోపకులను తీసుకుపోయి ఆ గిరికందర గుహాద్వారం ఉంటుందిట, అందులో పెట్టేయడం, తలిపేసేయడం, అంటే తలిపేసేయడం అంటే రాయడం పెట్టడం అన్నమాట. ఇలా చేస్తూ ఉన్నాడు. ఇది చూసేటప్పటికీ కృష్ణ పరమాత్మ కృష్ణ శరణదాత అయినటువంటి కృష్ణ పరమాత్మ దీన్ని చూచి మిగిలిన వాళ్ళని కూడా పట్టుకుపోతుంటే చూసి మొత్తం మీద వాడిని సింహం తోడేళ్ళని పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు. విడిపించుకోవాలని అనుకున్నాడు, శక్యం కాలేదు. ఆ తర్వాత చేతులతో గట్టిగా పట్టుకున్న వారిలై నేల మీద పడవేసి దేవతలందరూ చూస్తుండగా వాడికి శ్వాస లేకుండా చేసి చంపేసేశారు అన్నారు. అంటే శ్వాస లేకుండా చేసి చంపడం అనేది పశు విశేషణంలో యజ్ఞంలో చెబుతారు, అట్లా సంహరించారు వీడిని. ఆ తర్వాత వాడి గిరిగుహలో దాచినటువంటి గోపాలకులందరినీ కూడా తీసుకువచ్చారు అన్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే పూర్వాధే 37 శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరే నమః. అక్రూరో విజితాన్ రాత్రిం మధుపుర్యాం మహామతి ఉషిత్వార్థమస్తాయే ప్రియో నందగోకులం. సరే, అక్రూరుడు ఆ రాత్రి మధురాపట్నంలోనే ఉన్నాడు. మొన్నాడు పొద్దున్నే బయలుదేరి ఆ రథం మీద బయలుదేరి ఆ కృష్ణ పరమాత్మను బలరాముని కూడా తీసుకురావడం కోసం అక్కడికి వెళ్ళారు. వెళుతూ ఈయన అనుకుంటాడు, భక్తిభావావేశం కలిగిన వాడై ఉన్నాడు, వస్తుతా మంచి మనిషి, చెడు పనులు చెయ్యడు, కానీ ఒక్కొక్కప్పుడు చెడ్డ పనులు చేస్తామంటే చూసుకొని ఇష్టం అని వదిలేస్తాడనమాట. ఈ అక్రూరుడు శుభకర్మను ఎంత తపస్సు చేశానో, నేను యోగ్యునికి ఎన్ని దానాలు చేశాను, లేకపోతే కృష్ణ పరమాత్మను చూచే భాగ్యం కలుగుతుందా, కంసుడికి తెలుస్తుందని దూరంగా దాక్కున్నారు వీడు ఆ స్థితిలో. అయితే వసుదేవుడు పుత్రులనే విషయం తెలియకపోయినా అక్కడో కృష్ణుడు రాముడు ఉన్నారు. అక్కడ ఆ రామకృష్ణులు ఇద్దరు ఎన్నెన్నో విచిత్ర వేషాలు చూపిస్తున్నారు, విచిత్ర లీలలు చూపిస్తున్నారు. ఈ చరిత్రలు లోకానికి వస్తాయి కదా, ఆ తీరుగా తెలిసింది. అటువంటి పరమాత్మను చూడాలనేటువంటి భాగ్యం, కృష్ణ దర్శన భాగ్యం దుర్లభం, అట్లాంటిది నాకు ఇవాళ లభించిందయ్యా అని అనుకున్నారు. నా జన్మ సఫలమైంది ఇప్పటికీ అని కృష్ణ చరణారవిందములకు నమస్కారం చేయగలుగుతాను. ఈ కంసుడు వస్తుతః దుర్మార్గుడైనా నాకు చాలా ఉపకారం చేశాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మను చూడడానికి పంపించాడు. ఇది చాలు కదా, వాడు కనుక్కున్న పని అవుతుందా అవదా ముందే చెప్పేశాడు కదా, అయినా సిద్ధిమాత్రం దైవాధీనం అయ్యా అని. సరే, ఇక గోపాలకులతో సహా అక్కడ సంచరించినటువంటి కృష్ణ పరమాత్మను ప్రత్యక్షంగా నేను ఇప్పుడు విన్నానే తప్ప ఇంతవరకు ఇవాళ ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను నేను. పైగా ప్రయాణమై పెడుతుంటే ఆయనకి శుభాలన్నీ ఆ పక్షులు పశువులు ఏవైతే ఉన్నాయో శుద్ధమైనవి ప్రదక్షిణంగా పెడుతున్నాయట. ఇవాళ ఇట్టి పరిస్థితుల్లోనూ కృష్ణ పరమాత్మ యొక్క ముఖం చూస్తాను అనుకున్నారు. నిజేచ్ఛయ భూభారాన్ని హరించడం కోసం భూలోకంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఇవాళ నాకు అబ్బా నా నేత్రాలు సఫలమైపోయినాయ్యా అని ఇట్లా అనుకుంటూ ఉండేటువంటి వాడి యదువంశంలో అవతరించి తన కీర్తిని లోకానికంతకి ప్రసరింపచేస్తుండేటువంటి వాడి కళ్యాణకారి అయినటువంటి యశస్సుది. అట్లాంటి యశస్సును దేవతలు కూడా గానం చేస్తుంటారో. నా ఇవాళ శోషాచమే సుదించమే అని వేదంలో చెబుతుంటారు. ఇవాళ ఉషకాలం నాకు చాలా మంచిది అని ఈయన కూడా చెబుతున్నాడు. ఇవాళ ప్రభాతకాలం నాకు చాలా మంచిది. ఆ సమయంలో నిద్రలేస్తే శుభశకునాలు కలిగితే రోజంతా కూడా శుభస్వరూపంలోనే నడుస్తూ ఉంటుంది అని. మహాత్ముడైనటువంటి ఈశ్వరుణ్ణి చూస్తున్నానయ్యా ఇవాళ నేను. శ్రీకృష్ణ మధ్యాహం అని రథం మీద నుంచి
అతన్ని చూచి ఏం చేస్తానంటే రథం నుంచి దిగేసేసి ఆత్మజ్ఞాన ప్రధానుడైనటువంటి అతని యొక్క పాదాల మీద పడిపోయినటువంటి వాడిని అని ఇలా అక్కడికి వెళ్ళి చూసుకోవలసినటువంటి విషయాలన్నింటినీ బుర్రలో ఆలోచించుకుంటూ ఉన్నాడు పాపం ఆయన. ఆయన యొక్క భక్తులైనటువంటి గోపాలకులందరి యొక్క పాదముల మీద పడిపోతాను. ఆయన పాదముల మీద పడిపోతే అలా శిరస్సు మీద చెయ్యి పెట్టి అక్కడురా లేవోయ్ నీకు చాలా మంచిదవుతుంది అని అంట. ఆ కరకమలం లక్ష్మీదేవి యొక్క శరీరం మీద ప్రసరించిన ఆ హస్తం నా శిరస్సు మీద పెడితే ఇంకేమైనా ఉన్నదా నాకు? వ్రజవనితలకందరికీ కూడా శ్రమాన్ని పోగొట్టిందని చెప్పి వర్ణించారు కదా. రాసక్రీడల సమయంలో ముఖాన్ని స్పర్శించాడప్పటికీ ఆయన పాదాల మీద పడిపోతాను, దోతులు వగ్గి పడిపోతాను. ఆర్ద్రమైనటువంటి దృక్పథంతో నన్ను చూస్తాడు కదా. ఓ తాత అక్రూరా అని సంబోధించి నాతో మాట్లాడతాడా, లేకపోతే కంసుడి దగ్గర నుంచి వచ్చానని చెప్పి ఏమైనా దేశిస్తాడా అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేటువంటి వాడై ఆ కంసుడు యాదవుల విషయంలో ఎన్ని అపకారాలు చేశాడో అవన్నీ కూడా మనస్సులో ఒకసారి భావనకు వచ్చాయి ఆయనకి. కల్పవృక్షంలాగా పరమాత్మ సర్వభక్త మనోరథ సిద్ధిని కలిగింపజేస్తాడు అని అనుకున్నాడు. రాజా ఇట్లా మనస్సులో ఆలోచించుకుంటూ ఉండేటువంటి వాడు ఈ సాయంకాల సమయంలో గోకులానికి వచ్చాడు. అప్పటికి ఇంచుమించుగా సూర్యుడు అస్తమించి ఉన్నాడు అన్నమాట. ఇంకా కనుచీకటి పడింది. ఆ అక్రూరుడు కృష్ణ పరమాత్మ యొక్క పాదచిహ్నములను చూచాట. ఆ నగర అదే ఆ ప్రదేశానికి ద్వారభూతమైనటువంటి ప్రదేశానికి వచ్చేటప్పటికి అవి చూసినటువంటి వాడి ఒళ్ళంతా పులకరించిపోయి రథం మీద నుంచి కిందకి తిరిగి ఇవన్నీ కృష్ణ పరమాత్మ యొక్క చరణ రేణువులు అని భావన చేస్తుండేటువంటి వాడై ఆ తర్వాత అక్కడి నుంచి దొల్లుకుంటూ వెళ్ళడం ప్రారంభించాడు అన్నారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ నడిచిన ప్రదేశం అది. అవి మనం తొక్కడమా? అదో రామానుజుడిని వర్ణిస్తారు విశిష్టాద్వైతులు. మోకాళ్ళ పర్వతం పేరెందుకు వచ్చిందంటేట ఆ శైలమంతా పరమాత్మ స్వరూపమే, కాళ్ళతో నడిచి పెడితే తప్పు కదా అని మోకాళ్లతో నడిచి వెళ్ళాట పాదాలు స్పృశించకుండగాను అని. అట్లా ఈయన నేల మీద దొల్లుతూ వెళ్ళాడు పాపం. ఆ సమయంలో వాళ్ళని చూచాడు. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? వాళ్ళు ఒకటి తెల్లగాను ఒకటి నల్లగాను ఉన్నారు. వాళ్ళు మంచి కిషోర వయస్కులు ఉన్నారు. వాళ్ళు పాలు పితుకుతుండేటువంటి స్వరూపంలో చూచారట. వారిని దిశాంధకారములను పోగొట్టేటువంటి స్వరూపంతో చూచారట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడలేకపోయినాడు, సాష్టాంగం పడిపోయినాడు. కృష్ణ పరమాత్మ ఇతరుడు నా భక్తుడు అని గుర్తించినటువంటి వాడై మథురానగరానికి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు అని నారదులు చెప్పేశాడు కదా. ఇదేదో అద్భుత శక్తితో చూడక్కర్లేదు. సరే ప్రేమతోటి ఆలింగనం చేసుకున్నారు. బలరాముడు కూడా అక్రూరుని ఆలింగనం చేసుకున్నారు. ఆ దోషులు వగ్గి పట్టుకున్నటువంటి చైతన్య పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం ప్రారంభించారు. ఆ తర్వాత తాంబూలాది ముఖవాసనలతో కూడుకున్నటువంటి వారికి చక్కగా భోజనం పెట్టారట. ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, ఇవన్నీ ముందు కాదు, ముందులే భోజనానికి సాయంకాలం అయిపోయింది కదా. చక్కగా భోజనాదులు అన్నీ పెట్టి తాంబూలాలు గంధమాల్యాలు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు నందుడు అడుగుతున్నాడు, అక్రూరా కంసుడు జీవించి ఉండగా మనకి సుఖం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఆ దుర్మార్గుడు ఆక్రోశిస్తూ ఉండేటటువంటి చెల్లెలి పిల్లల్ని చంపేసేశాడు. ప్రజలకు మీకు క్షేమం ఉందా? అక్కడ ఎలా బతుకుతున్నారు ఆ ఊళ్ళోనూ అని అడిగాడు పాపం. నందుని యొక్క వాక్యాలు విన్నటువంటి వాడి పాపం ఈయన ఇంత ఆదరంగా మనని గౌరవించాడేనని మార్గస్మనంతని మరిచిపోయినాడన్నారు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కందే పూర్వార్ధే 38ోऽధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ సుఖోపవిష్ట ప్రజింక్య రామకృష్ణోర్మానిత లేభే మనోర్థాన్ సర్వాన్ పథియాన్ స చకార. త్రోవలో తాను అనుకున్నటువంటి ఆలోచనలన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా సిద్ధించాయి. కోరుకుంటే తీరుస్తాడు అని అనుకున్నాం కదా, మరి అవన్నీ సిద్ధించవలసిందే ఇక్కడ సిద్ధించేశాయి. మహానంద పురుషుడైపోయినాడు. ఆ తర్వాత భగవత్పరాయణ లేనటువంటి వాళ్ళు పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం కావాలనుకుంటారే తప్పిస్తే వేరే కోరికలు కోరుకోరు కదా. ఈయన శ్రీశుకుల వారి వ్యాఖ్యానం అన్నమాట అది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత కంసుడి యొక్క వ్యవహారాన్ని అన్నీ కూడా కృష్ణ పరమాత్మ అడిగారు. చాలా మంచిదయ్యా, వచ్చావు, క్షేమం కలుగుతుంది. ఈ మన జ్ఞాతి బాంధవులందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారా? మరి కులానికి రోగం లాంటి వాడైనటువంటి కంసుడు ఉన్నాడు కదా, అతడు ఏమైనా వీళ్ళని జాగ్రత్తగా చూస్తున్నాడా? మన కోసం అని చెప్పి నిరపరాధులైనటువంటి మా తల్లిదండ్రులు అక్కడ క్లేశాన్ని పొందుతున్నారు. మా కోసమని చెప్పే అనేకమైనటువంటి పుత్రులను
ఆ కంసుడు చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవలసి వచ్చింది వీళ్ళు. సరే, చాలా చిరకాంక్షితమైన ఈ దర్శనం వచ్చిందయ్యా, ఎందుకు వచ్చావో చెప్పవలసింది అన్నారు. అంటే అప్పుడు యాదవుల యందు కంసుడికి ఎంత వైరం ఉన్నదో, వసుదేవుణ్ణి సంహరించడానికి సిద్ధపడితే నారదులు చెబితే ఎలా ఆగాడో ఆ వృత్తాంతాలన్నింటినీ చెప్పాడు. అక్కడ కువలయాపేయడం, చానూర మల్ల యుద్ధ విశారదులందరినీ అక్కడ కూర్చోబెట్టడం, వాళ్ళందరి దగ్గరికి వాళ్ళందరినీ మీకోసమనే ఏర్పాటు చేశాడయ్యా అని మొత్తం అంతా చెప్పాడు. పాపం ఆ విషయాన్ని విన్నటువంటి వారిలో రామకృష్ణులు నవ్వి, సరే ఆజ్ఞాపన ఇచ్చాడు కనుక నందుడిని తీసుకువెళ్ళాలి ఎలాగాను. ఆ నందుడికి ఈ వృత్తాంతం అంతా చెప్పారట. ఆ రాత్రే నందుడు గోపాలకుతో చెబుతున్నాడు, ఒక గోపాలకులారా, మనం అందరం కూడా పాలు పెరుగు అన్ని సిద్ధం చేయండి తారేటప్పటికి, మనం అందరూ బళ్ళమే తీసుకెళ్ళాలి, కంసుడి యొక్క ఆజ్ఞ ధనుర్యజ్ఞంట అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళందరూ కూడా ఘోషణం చేయించారట ప్రత్యేకంగా గోకులంలో. ఆ తర్వాత గోపికలందరూ కూడా ఈ వార్తను విన్నటువంటి వారిలో వ్రజగోపికలు వాళ్ళు చాలా దుఃఖపడిపోయినారు. కృష్ణుడిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అక్రూరుడు అనేటువంటి విషయాన్ని విన్నటువంటి వారిలై శ్రీకృష్ణుని యొక్క అనురాగ హాసయుక్తములైనటువంటి కథలన్నింటినీ గానం చేసుకుంటూ స్మరిస్తూ కూర్చున్నారు. రాత్రి తెల్లవారులు కూడాను ఆ పరమాత్మ యొక్క వీక్షణం ఏదైనా ఆ పరమాత్మ సుఖాన్ని కలిగింపచేసేది అన్నారు. రామచంద్రుడు అంటాడు, సీతాదేవి యొక్క సీతా సంబంధించిన ఏదైనా సరే ఆవిడ తిట్టింది చాలా బాగుంది, ఆవిడ కొట్టింది చాలా బాగుంది, ప్రేమగా చూసింది బాగుంది, ఒక్కటి మాత్రం సీతా వియోగం మాత్రం బాగులేదు. అదొక్కటి తప్ప సీతాదేవికి సంబంధించిన అన్నీ బాగానే ఉన్నాయి. అలాగా కృష్ణ పరమాత్మ యొక్క అధరం మధురం, వదనం మధురం, వచనం మధురం, దృష్టిర్మధుర, గీతం మధురం, ఆ మాటకి మూలం ఇదన్నమాట. అన్నీ కూడా ఆయన యొక్క ఉత్కర్షలు ఇవన్నీ కూడా ఆ అశ్రువులను విడిచిపెడుతూ గానం చేసుకున్నారట. ఓ బ్రహ్మదేవుడా, బుద్ధి ఉందా లేదా నీకు అసలు ఉందా, దయ్యంటే ఏమిటో నీకు తెలుసునా, ఇంత ప్రేమ కలిగి ఉంటే కృష్ణ పరమాత్మతో మాకు వియోగాన్ని ఏర్పరుస్తావా, కింద పిల్లవాడు కదా, నువ్వు చేసేటువంటి పని అసార్థకము అని తెలియటం లేదా నీకేమైనా, ఓ బ్రహ్మదేవుడా, ఇది పని ఏం పెద్ద మంచిదని అనుకోవటం లేదు నువ్వు చేయగలిగినటువంటి నువ్వు చేసే పని, మా చూపు పోతోంది ఇప్పుడు, వాడు నా కంటి చూపురా అంటుంటారు లోకంలో, చూడండి ఆ భావన అన్నమాట. ఇదంతా చూసి కృష్ణ పరమాత్మతో మేమందరము కూడా ఏకదేహం పొందేసిన వాళ్ళులాగా ఉంటున్నాము ఆయన దర్శన మాత్రం చేత అని. ఈ కృష్ణుడు వెళ్ళిపోతాడంటావా, మన స్నేహం అంతా విడిచిపెట్టేస్తాడంటావా, ఇది ఇక్కడ భావన. మా లోకంలో మనం ఆ పరమాత్మను చూడడం, కృష్ణుడిని చూడటం కోసం అని చెప్పి సర్వసంగములను పరిత్యాగం చేసి వెళ్ళాం కదా. ఈ రాత్రి మధురా నివాసం లేనటువంటి వాళ్ళు, అంటే పొద్దున్న పెడతాడు కనుక ఆ రాబోయే రాత్రి ఆ మధురాపురవాసులైనటువంటి స్త్రీలకు చాలా ఆనందప్రదమైనటువంటిది. ఇవాళ వాళ్ళ ప్రభాతకాలం చాలా మంచిది, కృష్ణుడిని చూడగలుగుతున్నారు వాళ్ళు. మనకి ఇంక ఇప్పుడు ఈ దర్శనం కలగట్లేదే. మధురా స్త్రీలు అయినటువంటి వాళ్ళు నాగరిక స్త్రీలు కదా, వాళ్ళ వాక్కుల చేతను అపహరింపబడిన మనస్సు కలిగినటువంటి వాడై మన్నిటిపైన స్మరిస్తాడంటావా అని ఇట్లా వృద్ధజనులైనటువంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు ఊళ్ళో, మరి వీళ్ళెవరూ కృష్ణుడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు అని అనద్దా, వాళ్ళకు కూడా ఉంది కదా ప్రేమ ఆయన మీద. దైవం మనకి అనుకూలంగా లేదురా, ప్రతికూలంగా ఉన్నది. ఏదైనా కుదిరితే దైవము విగ్రహము చేకూర్చాలి తప్ప మనం ఏం చేయలేం అని ఇలా మాట్లాడుతూ, పోనీ మనమందరము వెళ్ళిపోయి ఆ మాధవుడిని వెళ్ళకుండగా అడ్డుపెట్టేద్దామా అని. కృష్ణుడు సాయంకాలంలో ఆ బలరాముడితో సహా కలిసి గోపాలకులతో కలిసి ఆ వంశీనాదం చేస్తూ మురళీనాదం ఆ వ్రజానికి వస్తూ ఉంటే ఆ దర్శనం అబ్బా ఎలా మర్చిపోగలం, అతన్ని ఒకసారైనా అట్లా చూడకుండా ఎలా ఉండగలం మనం అని, హే గోవిందా, దామోదర, మాధవా అని ఆ చరిత్రలను గానం చేసుకుంటూ ఉండేటటువంటి వారిలై ఉచ్చైశ్వరంతో ఏడ్చేశారట పాపం. ఆ స్థితిలో వాళ్ళు ఏడుస్తుంటే తెల్లారిపోయింది మొత్తం మీద. సంధ్యోపాసనాదులు చేసుకుని అక్రూరుడు రథం దగ్గరికి వచ్చాడు. నందాది గోపకులందరూ కూడా కానుకలని తీసుకుని వీళ్ళందరూ బండ్లు కట్టుకుని వీళ్ళు బయలుదేరారు. ఆ కృష్ణుడు తిరిగి తమకు వెనక్కి వచ్చేస్తాడు అనేటువంటి ఆనందాన్ని కొంతమంది పొందారు. ఏమో వస్తాడో రాడో అని కొంతమంది సందేహించారు. ఈ విధంగా ప్రస్థానంలో తాను బయలుదేరుతుంటే బాధపడిపోతుండేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్ణములైనటువంటి దృష్టిలతో చూపించి, ఎవరో కుర్రవాళ్ళతోటి దూతని వాళ్ళకి
నేను తొందరగా వచ్చేస్తానని చెప్పు వాళ్ళందరితోటి కూడా అని చెప్పి అప్పుడు బయలుదేరి వెళ్ళారు. స్వయంగా చెప్పడానికి తగిన అవకాశం లేదు. అక్కడ వారు బయలుదేరుతూ పెడుతుంటే ధూళి ఎగిరడం ఎంతవరకు కనపడుతుందో అంతవరకు కూడా చూస్తూనే ఉన్నారట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. శ్రీకృష్ణుడు రథం మీద బయలుదేరారు. ఆ బయలుదేరిన తర్వాత పాపనాశి అయినటువంటి యమునా నది దగ్గరికి చేరారు. వీళ్ళు తెల్లవారగట్లే బయలుదేరేశారేమో. వీళ్ళు మాత్రం చేతులు కాళ్ళు అన్ని కడుక్కుని కాస్త జలాన్ని పానం చేసి ఆ చెరువు ఆ గట్టు మీద ఉంటుండేటువంటి వృక్ష ప్రదేశంలో రాముడు కృష్ణుడు కూడా రథం మీద కూర్చున్నటువంటి వాళ్ళే ఉండిపోయినారు. అక్రూరుడు వీళ్ళని రథం మీద కూర్చోబెట్టి వాళ్ళ ఆనుజ్ఞం తీసుకున్నవాడై ఆ కాళిందీ హ్రదంలో యథావిధిగా స్నానం చేశాడు. ఆ సనాతన బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మను ధ్యానం చేసుకున్నాడు. ఆ ములిగినప్పుడు రామకృష్ణులు కనబడ్డారట వారికి. రథం మీద వాళ్ళు ఉన్నారు, ఇందులోనూ ములిగితేనూ కనబడుతున్నారు. మళ్లీ లేచి చూశాట, ఇక్కడ రామకృష్ణులు నీళ్లలో కనబడుతున్నారని. పైకి చూస్తే వాళ్ళు రథం మీద హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏది నిజం, ఏ రామకృష్ణులు ఇందులో నిజం, ఏది అసత్యం, ఏది సత్యం ఏం చెప్పుకోలేకపోయినాడు. శేషస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను ఆ బలరాముడిని చూచాడు. సిద్ధచారణ గంధర్వాది సేవితుడైన వాడు. ఘనశ్యాముడైనటువంటి పీతాంబరధారి అయిన చతుర్భుజుడైనటువంటి కృష్ణ పరమాత్మను చూచాడు. ఆ శరీరం యొక్క సౌందర్యాన్ని ఎంతో అద్భుతమైనటువంటి స్వరూపంలో భావన చేశాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి, సరస్వతీదేవి యొక్క కాంతి, కీర్తి, తుష్టి ఇవన్నీతో కూడుకున్నటువంటి వాడే ఉన్నట్టు పరమాత్మ. అది చూసినటువంటి వాడే రోమాంచితుడైపోయినాడు, ఆర్ద్రనయనుడైపోయినాడు అన్నారు. దోసులకి నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నారట వారిని. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణేది సంస్కంధే పూర్వార్ధే 49 శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. నతోస్మ్యహం త్వాఖిలహేతుహేతున్నారాయణం పూరుషమాద్యమవ్యం ఎన్నాభిజాతాదరవిందకోశాద్ బ్రహ్మా విరాసీతయే శ్లోకః. ఆ కృష్ణ పరమాత్మను ధ్యానం చేసి అతన్ని స్తోత్రం చేస్తున్నాడు. హే భగవన్, నిఖిల కారణుడవై, ఆద్యుడవై, అవ్యయుడవై, పురుషుడవై, ఏ నీ నాభికమలంలోంచి బ్రహ్మదేవుడు ప్రాదుర్భవించాడో అట్లాంటి స్వరూపం కలిగినటువంటి వాడవై ఉన్నావు. ఈ జడమైనటువంటి మాయాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ స్వరూపాన్ని చూపించలేవయ్యా. లోకకర్త అయిన బ్రహ్మదేవుడు కూడా నీ వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేడు అనని. అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. సజ్జనులైనటువంటి వాళ్ళు నిన్ను సేవిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. సామాన్యమైనటువంటి వారు నిన్ను తెలుసుకోలేరు. సజ్జనులైన వారు జ్ఞాన విగ్రహ స్వరూపుడమైనటువంటి వారిని నిన్ను జ్ఞానయజ్ఞాలతో యాగం చేస్తుంటారు. పంచరాత్రోక్త విధిన వైష్ణవ దీక్షా దీక్షితులు పూజ చేస్తూ ఉంటారు. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపములైన చతుర్వ్యూహంతో పూజ చేస్తుంటారు. ఓ ప్రభో, ఇది అన్యదేవతా భక్తులైనటువంటి వారు సర్వదేవాత్మక పూజ చేసినట్లు కాదు. నిన్ను పూజ చేస్తే సర్వదేవతాత్మక పూజ చేసినట్లే అని. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి ప్రకృతి గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములను బట్టి బ్రహ్మప్రభృతి స్థావర పర్యంతం సర్వ జగత్తుని కూడా, సర్వజీవులు కూడా నీయందే వ్యాపించినటువంటి వాళ్ళే ఉంటున్నారు. సర్వధీ సాక్షివైనటువంటి నీకు నమస్కారం చేస్తున్నామయ్యా. నీ ముఖమే అగ్ని, భూమి చరణాలు, సూర్యుడు నేత్రం, ఆకాశం నాభి అని ఇట్లా మొత్తం అవయవ స్వరూపాలన్నింటినీ కూడా దేవతామయ స్వరూపంగా వర్ణించి క్రీడ కోసమని చెప్పి కేవలం లోక వ్యవహారంలో మామూలు వాడిలా కనబడుతూ అనేకమైన రూపాలను ధరిస్తూ ఉండేటువంటి వాడవై ఉన్నావు. శోకము పోయినటువంటి వాళ్ళు నీ కీర్తిని గానం చేస్తూ ఉంటారు అనని. అటువంటి హైగ్రీవ స్వరూపుడవై ఆ వేదాలని పరిరక్షణం చేశావు. కూర్మ రూపాన్ని ధరించినటువంటి వాడవై మందర పర్వతాన్ని ధరించావు. భూమిని ఉద్ధరించడం కోసం వరాహమూర్తిని పొందావు అని ఇట్లా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధాని చతుర్మూర్తి స్వరూపుడమైనటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. నేను మూఢునయ్యా, నీ అనుగ్రహం చేతనే నీ చరణ సమీపానికి రాగలిగాను. నేను నీ యొక్క కృపచేత మోక్షావసరం ఎప్పుడు వస్తుందో అప్పుడే దాన్ని ఎద్దుగాని, మోక్షం కలగబోయే ముందే నీ కృపచేత సత్సంగ బుద్ధి కలుగుతుంది. ఆ తర్వాత ప్రత్యక్ష జ్ఞానస్వరూపుడవై, కాలక్రమ స్వభావాదులకు అధిష్టాతమై, అనంత శక్తి స్వరూపుడవై, బ్రహ్మరూపుడవై, వాసుదేవుడవై, సర్వభూత నివాసుడవై, ఏ హృషికేశ నీకు నమస్కారం, శరణాగతుడైనటువంటి నన్ను రక్షించవలసింది అని ప్రార్థించారు. ఈ అక్రూరస్తవం ఒకటి జాగ్రత్తగా విశదీకరించి చెప్పుకుంటే ఓ రోజు చెప్పుకోవచ్చు, అంత విషయం ఉన్నది దాంట్లో. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే పూర్వార్ధే 40 శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః.
శ్రీశుకోవాచ స్తృతస్తస్య భగవాన్ దర్శయిత్వా జరేవపు భూజ సమాహరిత్ కృష్ణో నటో నాట్యమివాత్మన. నటుడు మేకప్లో రాముడుగా కనపడి ఆ నటుడు వేషం తీసేసేసి మళ్ళీ మామూలు సుబ్బారావులా కనపడిపోతాడే, అట్లా పరమాత్మ నీళ్లలోనూ తనను చూపించారు, బయట చూపించారు. జ్ఞానోదయం కలిగింది. తర్వాత మళ్ళీ మాయామోహితుడిగా చేసేసేసి అప్పుడు ఆ రూపాన్ని ఉపసంహరించారు అన్నారు. ఆ తర్వాత రథం దగ్గరికి వచ్చాడు ఆయన. ఎక్కడ చేశాడు ఈ స్తోత్రం? నదిలో ఉండి చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తే శ్రీకృష్ణుడు అడిగారట, ఏమిటయ్యా ఏదైనా విచిత్రం చూసావా? ఏమిటి నీ ముఖం చూస్తే ఏదో ప్రకాశించేస్తూ ఉన్నది, ఏదో విచిత్రం చూసినట్టుగా ఉన్నది అని. అంటే ఎప్పుడైతే అన్నారో ఆ అక్రూరుడేమని సమాధానం చెప్పాడు దానికి. భూమి, ఆకాశం, జలం ఇలాంటి అద్భుతములు లోకంలో చాలా ఉన్నమాట నిజమేనయ్యా. అవన్నీ నీయందే కదా ఉన్నాయి. అటువంటి నిన్ను చూస్తే ఇంకేం చూడనట్టు అన్నీ నిన్ను చూస్తే చూసినట్టే అన్నాడు. అంటే అక్కడ చూసినా నిన్నే చూశాను, ఇక్కడ చూసినా నిన్నే చూశాను, పరమాత్మ స్వరూపుడిగా చూచాను అని చెప్పడం కోసం ఇలా అన్నటువంటి వాళ్ళే రథాన్ని తోలడం ప్రారంభించారు. చివరికి ఆ అంతిమ భాగం అంటే సాయంకాలం 4 గంటలు అయ్యేటప్పటికీ ఆ మార్గంలో రామకృష్ణులిద్దరూ కూడా మధురాసమరానికి తీసుకెళ్లారట. అక్కడ ఉంటుండే గ్రామీణ జనులు వీళ్ళందరూ కూడా రామకృష్ణులు చూస్తున్నారు. చాలా ఆశ్చర్యపోతూ చూస్తున్నారట. అప్పుడే ప్రచారం అయిపోయింది కదా రామకృష్ణుని తీసుకొస్తున్నాడు అని. అందుచేత నందగోపాదులందరూ కూడా మధురా నగర ముందుగా ఉంటుండేటువంటి వనంలో నివసించారు. వాళ్ళు రామకృష్ణుల యొక్క ఆగమనాన్ని చూస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు ముందుగానే బయలుదేరారు కనుక. ఆ తర్వాత కృష్ణుడు వినీతుడైనటువంటి అక్రూరుని యొక్క చెయ్య పట్టుకుని, నువ్వు రథంతో పట్టణానికి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, నేను రాను, ఇప్పుడు మేము విశ్రమించి తర్వాత కాసేపు పట్టణాన్ని చూస్తాం అన్నారు. అక్రూరుడు అంటాడు, మహానుభావ, నువ్వు లేకుండా నేను ఒక్కడిని మధురానగరంలోకి ఎట్లా వెళ్ళను? నీ సేవకుణ్ణి, నన్ను కూడా నీతో సహా నేను ప్రవేశిద్దాము అని అనుకుంటున్నాను అని. ఎందువల్లనంటే నీ పాద ప్రక్షాళనోదకం మా ఇంట్లో పడితే సర్వదేవతల అనుగ్రహము కూడా కలుగుతుంది. దాన్ని శివుడు కూడా ధారణ చేశాడు. సగరతనయులందరూ కూడా ఆ పాదజలం చేత స్పృష్టులై మోక్షాన్ని పొందారు. దేవదేవ జగన్నాథ నారాయణ నమస్కారం అని అంటే అప్పుడంటారు అక్రూరుడు, భగవంతుడు కృష్ణ పరమాత్మ, నేను యాదవద్రోహి అయినటువంటి కంసుడి విషయం చూస్తేనే తప్ప ఇంకెక్కడికి రాను. బలరాముడితో సహా అప్పుడు నీ ఇంటికి వస్తాను, ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అని చెప్పారు. అంటే శిష్యులు వారు అంటున్నారు పరీక్షణ మహారాజుతో, ఇలా ఎప్పుడైతే అక్రూరుడికి చెప్పారో వారు పట్టణానికి వెళ్ళిపోయినాడు. పాపం మనస్సు కొంచెం వికలంగానే ఉన్నది. వెడుతూనే కంసుడికి వచ్చి పట్టుకొచ్చానయ్యా, ఆ నందాదులందరూ కూడా వచ్చారు. ఆ కృష్ణుడు బలరాముడు కూడా వారితోటే పట్టణం మొదట్లో ఉంటుండేటటువంటి ఉద్యానవనంలో నివసిస్తున్నారు అని చెప్పారు. సరే, ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఈ బలరాముడు కృష్ణుడు కూడా ఈ సాయంకాలం మరి వంటలు అయితే కానీ భోజనాలు లేవు కదా, ఒకసారి నగరం చూద్దాము అని చెప్పి బయలుదేరి వెళ్ళారట. కింప్రకారాంపురీం అని. ఎలా ఉంది పట్టణం? ఎలా ఉంటుంది? రాజపట్టణం లాగా ఉన్నది రాజధాని. అన్నీ కూడా చక్కనైనటువంటి అలంకారాలని చేశారు. పైగా ధనుర్యాగం అనేటటువంటి ఒక ప్రసంగం వచ్చింది కదా, చాలా అందంగా అలంకరించారు. కృష్ణుడు వస్తున్నాడనే విషయాన్ని విన్నటువంటి ఆ నగర వాసులైనటువంటి స్త్రీలందరూ కూడా గబగబా మేడల మీదకి ఎక్కి, ఏదో ఇందాక చెప్పినట్టుగా ఆ గోపికలందరూ ఎట్లా కృష్ణ పరమాత్మ మధురనాదాన్ని విని చేస్తున్న పనులు వదిలేసి వెళ్ళిపోయినారో అట్లా వచ్చేశారు కృష్ణుడిని చూడటానికి అని. పాపం వడ్డాణం మెళ్ళ వేసుకొచ్చేసింది ఆవిడ. పెట్టుకుందామని తీస్తోంది. ఆ తీసేటప్పుడు కృష్ణుడు వస్తున్నాడన్న వార్త వినపడి అది మెళ్ళ వేసుకొచ్చేసింది. అదే మాల అనుకుని. ఇట్లా భిన్న భిన్న రూపములతో ఆ నాగరుల యొక్క స్త్రీలందరూ కూడా వచ్చి చూచారు. నేత్రము అనే ద్వారంతో ఆ మనస్సు అనేటువంటి లోపలికి తాగేస్తున్నారట ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్య రాశి రూపాన్ని. ఈ విధంగా రోమాంచితులైపోయినారు. ఆ స్థితితో వీళ్ళందరూ కూడా చూస్తుంటే కృష్ణ పరమాత్మ వాళ్ళు అంటుకుంటున్నారట, వ్రజవాసినులైన వాళ్ళు, వ్రజవాసులు ఎంత అదృష్టవంతులో కదా, ఈ రూపాన్ని రోజూ చూడగలుగుతున్నారు, మనం ఇవాళ చూసి ఇంత ఆనందాన్ని పొందుతున్నామే అని చెప్పి. సరే, ఇంతట్లో దీని పేరు రజకుడు ఒకడు బట్టలు పట్టుకొస్తుంటే, మా ఇద్దరికి కూడా సోదరులకి చక్కని వస్త్రాలు ఇవ్వవయ్యా, మాకు పల్లెటూళ్ళలో ఇలాంటి వస్త్రాలు దొరకవు అని అడిగారు. పాపం నీకు మంచి అవుతుంది అన్నారు. అనేటప్పటికీ
వాడు మదోద్ధతుడై ఆక్షేపించాడు, ఉద్ధతులు గోపాలకులకు నాగర వస్త్రాలు కావలసి వచ్చాయా? వనపర్వతాల్లో తిరిగేటటువంటి వాళ్ళు కదా మీరు, అట్లాంటి వస్త్రాలు ధారణ చేయండి, ఇవి మహారాజులు కట్టుకునే పట్టుబట్టలయ్యా అన్నాడు. అనేటప్పటికీ అంటూ ఓయ్ మూర్ఖులారా, ప్రాణం మీద ఆశుంటే ఇలాంటి పని ఇప్పుడు కోరకండి సుమా అని చెప్పాడు. పైగాను రాజపురుషులు చంపేస్తారు, ఉన్న డబ్బు కూడా పట్టుకుపోతారు మీ దగ్గర నుంచి అని చెప్పి అనేటప్పటికీ కోపం వచ్చింది. కృష్ణ పరమాత్మ ఏం చేశారు, ఆ నఖాగ్రం గోటి చివరితో ఒకసారి ఇలా అన్నారట మెడ దగ్గర, ఆ తలకాయ కాస్త కిందడిపోయింది. ఆ తర్వాత కూడా ఉంటుండేటటువంటి రజకులందరూ కూడా ఆ మూటలను పారసేసి పారిపోయినారు. బలరామునకు చక్కని వస్త్రాలను తీసిచ్చారట కృష్ణ పరమాత్మ. వాటిని తెచ్చుకున్న తర్వాత, రే గోపాలకులారా కూడా వచ్చిన వాళ్ళు, మీ అందరికీ అందులో ఏవేవి బాగున్నాయో కట్టేసుకోండి హైగాను అన్నారు. వాడివ్వడం ఎందుకప్పుడు. ఆ తర్వాత తంతువాయకుడు అనేవాడు వచ్చాడు. వాడి యొక్క ఐశ్వర్యం చాలా గొప్పది, పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూచాడు. వాడు వీడికి ముక్తినివ్వాలరా అని అనుకున్నారు. సరే, వాడికి అక్కడ రామకృష్ణులు బయలుదేరుతుంటే సుధాముడని ఒక మాలాకరుడు ఉన్నాడు. పుష్పాలు దండకట్టడంలో చాలా నేర్పరన్నమాట. వీళ్ళు వచ్చారనేటువంటి వారి గుమ్మ ముందు పెడుతూ ఒకసారి ఆ లోపలికి వెళ్ళారు, ఇక్కడ పూలు బాగా ఉన్నాయి చూద్దాము అని. వెంటనే లేచాడు, నేల మీద తలకాయ మోపేసి దండం పెట్టించాడు. అయ్యా కూర్చోండి బాబు అన్నారు. ఆ రూపాన్ని చూస్తే ముందు గౌరవించాలి, ఒకరికైనా తప్పదు కదా. పాద్య అర్ఘ్య ఆచమనాదులన్నింటినీ ఇచ్చాడు. ఇచ్చి మా జన్మ సఫలమైందండి, ఇలాంటి వారు మీరు మా ఇంటికి వచ్చారు, మీ యొక్క ఆగమనం రావడం మా దేవపిత్రాదులందరినీ కూడా తరింపు చేస్తుంది, మీకు ఏ సేవను నేను చెయ్యగలను ఆజ్ఞాపించండి నాకు అన్నాడు. అయితే మీరేం చెప్పినా నాకు మహానుగ్రహమే అని ఎప్పుడైతే సుధాముడు అనేవాడు చెప్పాడో, ఆ సుగంధ కుసుములైనటువంటి చక్కని మాలికలు ఆ బలరాముడికి కృష్ణుడికి వీళ్ళందరికీ కూడా ఇచ్చారు, అలంకరించుకున్నారు. ఆ శరణాపనుడైనటువంటి మాలికి సుధాముడు అనేటువంటి వాడు మాలకలవాడు మాలి, ఆ వరములన్నింటినీ కూడా ఇచ్చారట. సుధాముడు నాకు పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తి కావాలి అని కోరుకున్నట్ట, సర్వప్రాణుల యందు దయ ఉండాలి అని కోరుకున్నట్ట. ఈ కోరికలు ఎవరో కోరుకోరు, దయగా ఉంటే నిర్దయ కావాలని కోరుకున్నట్ట పాపం కుంభకర్ణుడు. సరే, తథాస్తు అని కృష్ణ పరమాత్మ వారిని ఆశీర్వదించి ఆ వంశంలో నిత్యము కూడా శ్రీ ఆయుర్దాయము కీర్తి మొదలైనవన్నీ కూడా ఉండాలి అని చెప్పినటువంటి వారై పైన ఎదురకు బయలుదేరారు. ఇది శ్రీమద్భాగవతే సంస్కందే పూర్వార్ధే 41 శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ అథ వ్రజన్ రాజపథేన మాధవ స్త్రీం గృహీతాంగి విలేపభాజనాం విలోక్తిగుబ్జాం యువతీం వరాననాం పపృచ్ఛయాంతీం ప్రహసన్ రసప్రదః. ఆ తర్వాత బయలుదేరారు. ఇంకొంచెం ఎదురికి వెళ్ళేటప్పుడు అమ్మాయి కనపడింది. ఆవిడ మంచి గంధం ఇవన్నీ కూడా పెట్టుకుని ఒక పళ్ళెం జాగ్రత్తగా తీసుకెడుతోందిట. పెడుతుంటే ఆవిడ స్వరూపాన్ని చూస్తే ప్రతి వాళ్ళు నవ్వుతారు. దానికి కుబ్జ త్రివక్ర అని పేరు. 3 చోట్ల వంకరలట, కాళ్ళు వంకర, నడుమ వంకర, మెడ వంకరాను. మై పూలుకుంటుంది, కాళ్ళు అమ్మలుకుంటాయి. అలాంటి స్వరూపం చూసి ఈయన ఏమంటున్నాడు సంబోధనలోనే, కాత్వం వరోరు, చక్కని సుందరమైనటువంటి ఆ పాదాదులు కలిగినటువంటి దానా, ఎవరు నువ్వు? ఈ చందన విలేపన మంచి గంధాలేవో కనబడుతున్నాయి కదా, ఎవరి కోసం పట్టుకెడుతున్నావు? చక్కగా చెప్పు అసలు విషయం ఏమిటో. ఎందుకంటే ఈ అంగవిలేపనం నాకు కూడా చాలా ఇష్టం. దాన్ని నాకు ఇచ్చావనుకో, హాయిగా ఒంటరిగా పూసుకుంటాను, నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నారట. అనేటప్పటికి ఆ మాటలు ఏవో ఆవిడికి మాట్లాడడం చేత కాకపోతే కదా. ఓ సుందరంగా, ఇది కంసుని మీద ఉండే గౌరవం చేత ఆయన కోసం తీసుకెడుతున్నానయ్యా. నన్ను త్రివక్ర అని అంటుంటారు, అందులో నేను దాసీదాన్ని. ఈ నేను తయారు చేసినటువంటి గంధములు ఆ కంసునకు చాలా ప్రీతిపాత్రములుగా ఉంటాయి. కాబట్టి వీటిని నువ్వు విలేపనంగా కావాలి అని అంటున్నావు. అసలు ఈ గంధాలు రాసుకోవడానికి తగినవాడు నువ్వే, అంత బాగా ఉన్నావు నువ్వు. ఆ కంసుడికి ఈ గంధాలు ఎందుకయ్యా, నల్లగా ఉంటాడు వాడు అని ఇట్లా ఆ మాటలను వ్యక్తం చేసి రూప సౌకుమార్యాదుల చేతను మోహించినటువంటిది ఆమె రామకృష్ణులకు ఆ అనులేపనాన్ని ఇచ్చింది. ఆ తర్వాత సహజంగా వీళ్ళకుండే రంగులు వీళ్ళకున్నాయి, పైన ఈ మంచిగంధపు రంగులు కూడా కలిశాయి, మహాశోభతో ప్రకాశించారు బలరామకృష్ణులు ఉభయులు కూడాను అన్నారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ స్వదర్శనం అనేది సద్యఫలం. పరమాత్మను దర్శిస్తే ఫలం వెంటనే కనపడాలి.
అని చెప్పి దాన్ని చూపిస్తుండేటువంటి వారలై ఇలా రాను దగ్గరికి రమ్మని ఆ కాలు బొటకనవేళ్లతో ఆ రెండు కాళ్ళని తొక్కి బొటకనవేళ్ళ రెండు తొక్కి పెట్టి ఆ గడ్డం కింద చెయ్యట్లా వేసి ఒకసారి అలా పైకి లేవతీశారట. పాపం బాగా ఇంతే పుట్టిగా ఉండేదేమో, ఆ పిల్లని చూస్తే వేళాకోళం చేశారనుకుంటా. ఇప్పుడు చూసేటప్పటికీ సర్వాంగ సుందరమైనటువంటి స్వరూపం వచ్చేసింది. ఆ వంకరలన్నీ సర్దుకున్నాయి, శుభ్రంగా 5.5 అడుగుల మామూలు స్త్రీగా తయారైపోయింది అన్నారు. ఆ తర్వాత అప్పుడు ఆవిడ ఏమంటుంది, రావయ్య మా ఇంటికి ఒకసారి పెడితే ఆ కండువా పట్టేసుకుంది రోడ్డు మీదే, వస్త్రం ఉత్తరీయం ఆకృష్య అంటారు అక్కడ. వేరా మా ఇంటికి రా, వెళ్ళిపోతానంటావేంటి, గంధం రాసుకున్నావు కదా, ఆయన నిన్ను విడిచిపెట్టాలనిపించడం లేదు నాకు అని. నీ చేత ఉన్మథితమైన మనస్సు కలిగిన దాన్నే అయిపోయినాను, నా ఎందు అనుగ్రహం చూపించవచ్చు కదా అని అనేటప్పటికి ఒక్కొక్కసారి పాపం బలరాముడికి సలహా చూసి కంగారు పడినా అంటాయన, ఓ శుభ్రు, మంచి కనుబొమ్మలు కలిగినటువంటి అందమైందానా, మా స్వజనులు కొంతమంది పనుంది ఇక్కడ ప్రయోజనం, అది తీర్చుకున్న తర్వాత, అంటే మేము వచ్చినటువంటి డ్యూటీలు నిర్వర్తించుకున్న తర్వాత మీ ఇంటికి వస్తానులే అన్నాడు. ఎందువలంటే నువ్వు పెళ్లి కాలేదు, మాకు పెళ్లిళ్ళు లేవు కదా, మాకు ఆశ్రయమైనటువంటి వారు మీ వంటి వారే అన్నాడు. పైగా ఎందుకంటే వేరే చమత్కారంగా చెప్పక్కర్లేదు కదా, అంత చమత్కారము అందులో అనేటప్పటికీ ఆవిడ ఆ కండువాన్ని విడిచిపెట్టింది. ఆ తర్వాత బయలుదేరి పెడుతూ అక్కడ ఉంటుండే వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక రకములైనటువంటి ఉపచారాలు వారికి చేశారు, తాంబూలాలు ఇవన్నీ కూడా. ఆ నగరవాసులైనటువంటి స్త్రీలు వీళ్ళని చూస్తూ మహానంద పరవశులు అయిపోతున్నారు. వాళ్ళు తమనే మరిచిపోయారట వాళ్ళు. ఆ కృష్ణుడు అక్కడ ఉంటుండేటువంటి పౌరులందరినీ కూడా అడుగుతూ, ధనుర్యజ్ఞం అంటే ఎక్కడ జరుగుతుందయ్యా అన్నారు. మరి వాళ్ళకి తెలియదు కదా ఊరేదో, ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. అంటే ధనుర్యజ్ఞం కదా దీని పేరు, ఆ ధనుస్సు ఎక్కడున్నది, ఆ శాల ఎక్కడున్నది అని అడిగిన వాళ్ళేవో చెప్పారు, వాళ్ళేదో చెప్పారు. ఆ తర్వాత ఎంతో మంది రక్షిస్తూ ఉన్నారట ఆ శాల దాకా వెళ్ళేటప్పటికీ. వాళ్ళందరినీ కూడా ఒకసారి పక్కకి తప్పుకుంటా అని కృష్ణుడు బలాత్కారంగా ధనుస్సుని చేత్తో పుచ్చుకున్నాడు, ఎడం చేత్తోటి. అందరూ చూస్తూ ఉండగానే ఆ చెరుకర్ర విరుస్తుందట ఏనుగు, అలా విరిచేసేశారు అన్నారు. దీనికి ఏదో నారిత్రాడి బిగించడం అది ఏం లేదు, ఆ ధనుస్సు చేత్తో పుచ్చుకుని వెళ్ళా అన్నాడు ఆయన. అంటే ఇంతవరకు ధనుర్యుద్ధం అది నేర్చుకున్నవాడేం కాదు కదా, నారిత్రాడి బిగించాలి ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుస్తాయి వీరికి. అది రామచంద్రుడు అయితే అక్కడ పరిస్థితి వేరు. ఆయన ధనుర్భంగం, ఈయన ధనుర్భంగం బాగానే ఉన్నది. ఆ తర్వాత ఆ విరిచేటప్పుడు వచ్చినటువంటి ధ్వని మాత్రం భూమి ఆకాశాల మధ్యలో సర్వదిక్కులు వ్యాపించిపోయింది అన్నారు. ఆ ధ్వని మహాంతఃపురంలో ఉంటుండేటువంటి కంసుడికి కూడా భయాన్ని కలిగింపజేసింది. వినపడిందని వేరే చెప్పక్కర్లేదు కదా. ఆ తర్వాత ధనురక్షకులైనటువంటి వాళ్ళు కోపంతో పట్టుకుంటారా, రేపు ధనుర్యాగం అనగా ఇవాళ విరిచేస్తాడా వీడు ఎవడో వచ్చి ఆయన కట్టేయండి, చంపేయండి అన్నట్టు వాళ్ళు చక్కా వచ్చారు. వస్తే వాళ్ళ అభిప్రాయాన్ని చూసి రామకృష్ణులు ఈ 2 ముక్కలైంది కదా, ఓ ముక్క అయినా ఓ ముక్క అయినా పుచ్చుకున్నారు. నారిత్రాడు బిగించలేదు కనుక చేతికొచ్చేసాయి విడివిడిగా. వచ్చేస్తే దాంతో ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపి పారేశారు. ఆ తర్వాత ధనుష్యాల ద్వారంలోంచి లోపలికి వెడుతుంటే అదంతా చూస్తూ వెడుతున్నారట. మధురావాసం లేనిటువంటి వారు ఒక్కసారి కళ్ళు పచ్చబడ్డాయి వీళ్ళకి. ఈ ధనుస్సును ఎక్కువ పెట్టగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడికి బ్రహ్మాండమైన ఫ్రైజ్ ఇస్తామని ఏదో ఏర్పాటు రేపటి రోజున. ఇప్పుడు అదేం లేదు సరి కదా, అసలు ధనుస్సును విరిచేశారట. ఆ ధనుస్సును ఎత్తడమే ఎవరికి చేత కాదు మథురా నగరంలో, అది విరిచేశారా, అయ్యి బాబోయ్ ఎంత బలమో వీళ్ళకి, ఎంత పరాక్రమమో అని అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరో దేవతలు అయ్యి ఉంటారయ్యా, బలరామకృష్ణులా వచ్చారు అని. సరే ఇంతట్లో పూర్తిగా సూర్యాస్తమయం అయిపోయింది. ఎక్కడ రథాన్ని విడిచారో అక్కడికి బయలుదేరి అక్కడ ఉన్నారు కదా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అంటే తండ్రి గారు వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళారు. బ్రజగోపికలు వీళ్ళందరూ కూడా ఆ కుర్రవాళ్ళు క్షేమంగా ఉండాలనైనా వీళ్ళనా రేపు వాళ్లతో మల్ల యుద్ధం చేయడం కోసం కంసుడు దౌర్భాగ్యుడు వాడు పిలిచాడా. కుర్రవాళ్ళని చూస్తుంటే వీళ్ళు యుద్ధం చేయడానికి వీలుగా అనిపించడం లేదు వీళ్ళకి ఎవరికి కూడాను, ఎంత ముద్దు వస్తున్నారో అని అనిపిస్తున్నది. ఆ స్థితిలో సరే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడ కాళ్ళు కడుక్కొని చక్కగా పాలతోటి కలుపుకున్నటువంటి అన్నాన్ని తిన్నారట. పాలు అన్నం తిన్నారు. ఆ రాత్రి పాపం చిన్న పిల్లలు కదా, రాత్రి ఏం తింటారు, పడుగురు వచ్చి అక్కడికి వంకాయ కూరలోనూ పనసకాయ కూరలు రమ్మంటే ఎక్కడికి వస్తాయి, తొండారం వస్తాయి కానీ అక్కడికి వెళ్ళారు పాపం. సరే సుఖంగా అక్కడ పడుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ పరాక్రమ రూపంలో ధనుర్భంగమైంది అనేటువంటి విషయాన్ని, వాళ్ళని ఆ ధనుస్సును రక్షించేటువంటి వాళ్ళందరినీ చంపేశారు అనేటువంటి విషయాన్ని వినేటప్పటికీ ఇక తెల్లవార్లు నిద్ర లేదు అన్నారు. దీర్ఘప్రజాగర. పైగా ఆ పడుకునేటప్పటికి వీడికి ఎడంకాలు అదరడం
ఆ మృత్యు సూచకములైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. గబగబా లేచి గమ్మని ఏమించి నీళ్ళు తాగుదామని వచ్చేప్పటికి అద్దంలో చూసుకున్నాడు. మొండిందాకానే కనపడుతోంది శిరస్సు పై కనపట్టలేదు. అయ్య బాబోయ్ దేవుడు అనుకున్నాడు. ఇంకో లక్షణాలు ఏవో కాళ్ళు వేశాడు. ఆ కింద ఏమి తడి అంటుకోవటం లేదు. ఈ తైలాభ్యంగంగా చూసి ఉన్నటువంటి ఆ రాత్రి కాస్తం ఏదో కొంచెం నిద్ర పట్టినట్టుగా పట్టింది. ఆ పట్టిన టైంలో ఏమిటయ్యా కనపడిందంటే ఓ చచ్చిపోయిన శవాన్ని ఆలింగనం చేసుకున్నాడు. గాడిగ మీద ఎక్కి ఆ గాడిద మీద కూర్చుని విషాన్ని తింటుకుంటూ దక్షిణ దిక్కుగా, అలాగే జపా పుష్పములు అంటే ఎర్రగా ఉంటాయి, ఏమిటివి, మంకెన పువ్వులు, ఆ మంకెన పువ్వుల మాలను ధరించాట. అంటే కలలో కనపడిన ఎర్రటి పూలమాల ధరించుకుని తాను ప్రమాదం, అందుకని తీసేశాను మొన్న.